హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 828వ నామం, రెండక్షరాల నామం ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించినది అని చెప్పి, ఆజ్ఞాస్వరూపిణి అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఈ ఆజ్ఞాస్వరూపిణి ఏం చేస్తుంది? వేదాన్ని, ధర్మాన్ని అనుసరించి ఏ జీవికి ఏ కర్మ ఎలా ఉంటుంది అన్నది ఆవిడ నిర్దేశించి దాని ప్రకారం ఆ జీవి ఆ జీవనం సాగించేలాగా, సమస్త లోకం కూడా తన మాటకి ధర్మానికి కట్టుబడి ఉండేలాగా అమ్మ అక్కడ దాన్ని ఆజ్ఞాపిస్తూ ఉంటుంది. దాన్ని నిలబెట్టడానికి, దాన్ని సద్వినియోగం చేయడానికి, సరిగ్గా నడపటానికి అమ్మ ప్రచండ స్వరూపిణి కూడా అవుతుంది. అంటే ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు అమ్మ ఒక దెబ్బేస్తుంది. అక్కడ ఆవిడ ప్రచండ చండీ స్వరూపం. అంత మాత్రాన పిల్లల మీద కోపం ఉండేసి పిల్లల్ని చంపేసేంత స్థితి ఆవిడది కాదు. అమ్మ ఎలా అయితే దండించైనా సరే తను చెప్పింది బిడ్డకి సరైనటువంటి మార్గంలో నడవడానికి ఉన్నటువంటి స్థితి కల్పిస్తుందో, ఇక్కడ మన జగదంబ కూడా మొత్తం ప్రపంచాన్నంతా కూడా సరి అయిన మార్గంలో పెట్టడానికి ఆవిడ ఆజ్ఞలను ఉపయోగించి అవసరమైతే చండీ స్వరూపంగా కూడా ఉండి దాన్ని నిలబెడుతుందో, అలాంటి తల్లి ఇస్తున్నటువంటి మాటలని ఆజ్ఞ, ఈ మాటే ఇక్కడ శాసనం. ఇదే ఈ ఆజ్ఞ ఇవ్వడమే అమ్మని ప్రచండాజ్ఞగా, అమ్మ నుంచి వచ్చిన ఆజ్ఞ అంటే ప్రచండాజ్ఞ. చాలా వరకు ప్రచండ ఆజ్ఞ రెండు నామాలుగా చెప్పుకుంటారు, కానీ రెండూ కలిపి ఒకే నామంగా చెప్తారు. ప్రచండాజ్ఞ, అమ్మ నుంచి ఆజ్ఞ వచ్చింది అంటే అది ప్రచండంగా, అవసరమైతే ఆవిడ దాన్ని ఆ స్థితిని కొంత కోపంతో అయినా సరే ఆ ఆజ్ఞను అనుసరించేలాగా చేస్తుంది. అలాంటి తల్లికి నమస్కరిస్తూ ఓం ఐం హ్రీం శ్రీం ఆజ్ఞాయై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.